Hello everyone, welcome to my channel English English. This is Swati teacher. Today's video is especially for school going children అండి. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనే కాదంటే ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ పర్టికులర్గా వాళ్ళ గురించి అనమాట. ఏంటంటే టీచర్స్ బోర్డు మీద రాస్తుంటారు కదా, బోర్డు మీద రాస్తున్నప్పుడు చిల్డ్రన్ షుడ్ కాపీ ద ఆన్సర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. అప్పుడు కొన్నిసార్లు టీచర్ అడ్డంగా ఉంటారు రాయడానికి. అట్లాంటప్పుడు పిల్లలు ఎలా అడగాలి టీచర్ని పక్కకు జరగమని, మాకు కనిపించట్లేదు అని, లేకపోతే ఒకవేళ టీచర్ లెసన్ చెప్పినప్పుడు వాయిస్ వినిపించట్లేదు, ఒక్కొక్కసారి బ్యాక్ బెంచ్ వరకు టీచర్ వాయిస్ వెళ్ళకపోవచ్చు. సో దెన్ హౌ షుడ్ యూ ఆస్క్ టీచర్ టు టాక్ లౌడర్ ఆర్ టు సే లౌడర్? ఎట్లా అంటే బోర్డు మీద రాస్తున్నప్పుడు కనిపించకపోతే, ఎక్స్క్యూజ్ మీ టీచర్, ద బోర్డ్ ఈజ్ నాట్ విజిబుల్, కుడ్ యూ ప్లీజ్ మూవ్ అసైడ్ అని అడగాలన్నమాట. మరి టీచర్స్ వాయిస్ మీకు వినిపించకపోతే, మ్యామ్ యు ఆర్ నాట్ ఆడిబుల్, క్యాన్ యూ టాక్ లౌడర్ అనాలన్నమాట. అంతేగాని టీచర్ అక్కడుంటే టీచర్ మూవ్, టీచర్ ప్లీజ్ మూవ్ ఇట్లా అనకండి, అది మేనర్స్ కాదు. పిల్లలందరూ నేర్చుకోండి. టీచర్ కుడ్ యూ ప్లీజ్ మూవ్ అసైడ్, ద బోర్డ్ ఈజ్ నాట్ విజిబుల్. టీచర్ క్యాన్ యూ సే లౌడర్, యు ఆర్ నాట్ ఆడిబుల్. ఆడిబుల్ అంటే వినిపించట్లేదు, ఆడిబుల్ అంటే ఇది సౌండ్కి సంబంధించింది. నాట్ ఆడిబుల్ అంటే వినిపించట్లేదు, ఆడిబుల్ అంటే వినిపిస్తుంది అని అర్థం అనమాట. విజిబుల్ అంటే కనిపిస్తుంది, నాట్ విజిబుల్ అంటే కనిపించట్లేదు అని మీనింగ్ వస్తుంది. సో టాక్ బ్యూటిఫుల్లీ, లివ్ బ్యూటిఫుల్లీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్.